ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిగిలిన రాజమండ్రి, మూలపేట కనెక్టింగ్ టు విశాఖపట్నం, ఇక్కడ ఉండేది కనెక్టింగ్ టు అమరావతి ఆర్ తిరుపతి, రాయలసీమలో అదే మరిగా కనెక్టివిటీ టు బెంగళూరు, ఇవన్నీ కనెక్టివిటీ పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కడికక్కడ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, రావడానికి పోవడానికి ఈజీ అవుతుంది, మూమెంట్స్ సులభంగా ఉంటాయి. మీరేమో కష్టపడతారు, ఏదేదో తీసుకొచ్చి ఇన్నోవేషన్ తీసుకొచ్చి చేస్తారు. అది కొంతమందికి నచ్చదు, రుచించదు. హైదరాబాద్ని ఐటీ హబ్గా చేశారు. ఆ రోజున ఏమన్నారు, ఎవరికి కావాలి ఐటీ, దానివల్ల ఒరిగేది ఏంటి, చంద్రబాబు నాయుడు రైతులను వదిలేశారు, వ్యవసాయం దండకన్నారు. ఇదే కదా సార్ అప్పుడు చేసింది. ఇప్పుడు అది ఐటీ కారిడార్, ఐటీ హబ్ లాగా అయిపోయింది. ఇప్పుడు మీరు అప్పుడు ఐటీ, ఇప్పుడు క్యూటీ, క్వాంటమ్ టెక్నాలజీ పట్టుకొచ్చారు. ఏంటి క్వాంటమ్ వ్యాలీ? అదే క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీలో ఒక కొత్త విప్లవం. అంటే మీకు ఒకసారి మీరు చూస్తే హైటెక్ సిటీ విత్ ఐటీ, దాంతోనే ఈరోజు చూస్తున్నా. నేను ఆ రోజు టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్, దట్ వాజ్ మై రిపోర్ట్. నేను కో చైర్పర్సన్ ఇచ్చిన రిపోర్ట్ని అమలు చేసి ఈరోజు ప్రైవేట్లో వచ్చినటువంటి ఈ ఐటీ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అన్నీ నేను తీసుకొచ్చిన పాలసీ వల్ల వచ్చిన ఇది. ఆ రోజు నాకేమన్నారు, నీకు సెల్ ఫోను తిండి పెడుతుందా అని మాట్లాడారు, ఐటీ వల్ల లాభం ఏంటన్నారు, హైటెక్ సిటీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి రోడ్డే సరిపోతుందని మాట్లాడారు. ఈరోజు ఏం జరిగింది? ఆ రోజు నేను చేసినటువంటి డెవలప్మెంటు, నేను ఇచ్చిన విజన్, ఈరోజు ఇండియాలో తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ. తెలంగాణకు 75% ఇన్కమ్ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. వాళ్ళు తిట్టారు కాబట్టి విమర్శించారు అని నేను వదిలిపెట్టుంటే నన్ను ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకునేవాళ్ళ? ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అది వాళ్ళ యొక్క అజ్ఞానం, చేతగాంతనం. ఎప్పుడు కూడా రాష్ట్రం, దేశం మీరు చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణలు రాక మునుపు పెద్ద ప్రాజెక్టులు అనేటివి ఒక కళ, అవి సాధ్యం కాదు. ఈరోజు పెద్ద ప్రాజెక్టులు అనేటివి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్సీఆర్ మిత్తల్ ఫేజ్ 1 1,20,000 కోట్లు, 1,00,000 కోట్లు స్టీల్ ప్లాంట్, ఫేజ్ 2 ఇంకొక 50,000, 1,70,000 కోట్లు, రెండు కలిపి స్టీల్ సిటీ విత్ పోర్ట్ వస్తుంది. నెంబర్ 2 ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం 1,50,000, 60,000 కోట్లతో వస్తూ ఉంది. బీపీసీఎల్ రామాయంపట్నం, ఇది రిఫైనరీ. ఈరోజు బీపీసీఎల్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే మరి గూగుల్ ఇంటర్నేషనల్ డేటా హబ్, వాళ్ళ డేటా అంతా అక్కడికి వచ్చి ఏఐ ఉపయోగించి సొల్యూషన్స్ మళ్ళా క్లయింట్స్కి ఇచ్చేస్తారు. సీబుల్ కేబుల్ వస్తుంది, సీ కేబుల్. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు 1,00,000 కోట్లు అంటే ఎప్పుడు ఆలోచించలేదు. రిలయన్స్ బడ్జెట్ కదా, మీరు అప్పుడు సీఎం ఉన్నప్పుడు 40,000 crores ఎంత ఉండేది మ్యాక్సిమం. మొన్న నాకు కియా మోటార్స్ కూడా 20,000, 18,000 కోట్లు, 16,000 కోట్లు వచ్చింది ఆటోమొబైల్లో. ఇప్పుడు ఇంకొక పక్కన మీకు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్ టెక్నాలజీస్, ఇవన్నీ ఓపెన్ అప్ అవుతున్నాయి. ఇవి ఊహించకపోతే నేను ఏదైనా మాట్లాడితే అర్థం కాని వాళ్ళు నీకెందుకు అవన్నీ అంటే, నీకోసం నేను చేయడంలా, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా, దూరదృష్టితో ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళిద్దరు ఇక్కడికి? ఇంత మునుపు ఎందుకు రాలేదు? ఒక నమ్మకం, ఒక చరిత్ర, విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, బ్రాండ్ ఎప్పుడు అవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన పనుల యొక్క వాళ్లకు నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీరు ఒక మాట ఉంటారు, మీరు చేస్తారు, ఎవరో ఒకరు వస్తారు, ఇవన్నీ చేస్తారని ఇప్పటికే చేశారు. హైదరాబాద్లో నా తర్వాత వచ్చిన వాళ్ళు ఇలాంటి పనులు చేయలేదు, కంటిన్యూ చేశారు, లేకపోతే వదిలిపెట్టారు. కరెక్ట్. ఎవరు కూడా విధ్వంసం, విద్వేషం, లేకుంటే దాన్ని విమర్శించడం ఎవడు చేయాల. ఇక్కడట్ట కాదు.
ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఓసారి ఒక దేశానికి మంచి నాయకుడు, ఒక రాష్ట్రానికి మంచి నాయకుడు ఎంత అదృష్టమో, ఇలాంటి శాడిస్టులు కానీ భూతాలు కానీ రావడం కూడా ఒకసారి ఆ ఎందుకు ఆ రాష్ట్రానికి పదం అనడానికి కూడా మీరు అంతగా ఆలోచించారు? ఆలోచించాల. అనే పదం ఇంకా అది ఆ పదం సరిపోతుందా లేదా ఇంకా పెద్దది ఏదో ఎతుకుదాం అనుకున్నారా? ఆ పరిస్థితిలో ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇంకొక ఇది కూడా ఉంది సీఎం గారు. చాలా